ఏంటంటే ఏ సంబంధంకి వెళ్ళినా చెడగొట్టడం తప్పటికి ఏంటి తెలియదు అడికి. ఏంటండి ఉన్నాడు ఒక్కగాని ఒక్క కొడుకు, వాడికి పెళ్లి చేయడానికి ఎందుకు అలాగిదైపోతున్నారు? చెయ్యడం కాదే, ఆడికి డబ్బు ఇచ్చి దుబారా చేసి అన్ని పాడు చేసింది నువ్వు. అదేంటండి పాకెట్ మనీ ఇవ్వడం కూడా తప్పేనంటారా? ఏంటి పాకెట్ మనీ ఆడిని వెనకేసుకొచ్చి నువ్వే చెడగొట్టావు. కాలేజ్కి వెళ్ళొస్తాను డాడీ. హాయ్ మమ్మీ. బాయ్ అమ్మా. ఇదిగా బంగారు తల్లి ఆగే. ఇక ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇక క్యాంటీన్లో ఏదైనా కొనుక్కో. బాయ్ తల్లి బాయ్. ఇది నా కూతురు, అది కొడుకుని పెంచావు. చాలండి, ఏదైనా మీకు కూతురు అంటేనే ఇష్టం, కొడుకు అంటే మీకు ఇష్టం ఉండదు. ఇష్టం కాదే రంగారావు గారు, ఏదో వాదులాట్లో ఉన్నట్టు. వాదులాడడం కాదండి, మిమ్మల్ని అనాలండి. ఏమండి కొడుకు సంబంధం చూడమని ఏం చేశారండి మీరు? ఏమండి మీ అబ్బాయికి ఏమండి ప్రపంచంలో ఎవరికైనా చూడొచ్చు, కానీ మీ అబ్బాయి చూడటం నా వల్ల కాదండి. ఏం చేశాడు? ఏం చేశాడా? మొన్నటికి మొన్న ఆ కాకినాడ సంబంధం చూస్తే మీ వాడు ఏం చేశాడండి? పెళ్లి వాళ్ళు మోటార్ సైకిల్ అడగరా అని చెప్తే ఈయన ఏకంగా కారు అడిగాడు. ఒరే ఫ్రిడ్జ్ అడగరా వాళ్ళంటే ఏకంగా ఏసీ మిషన్ అడిగాడు. అవును. ఆఖరికి పెళ్లి వాళ్ళు పెళ్లి చేసి పిల్లనిస్తా ఉంటే పిల్లతో పాటు తల్లిని అడిగాడు. చిన్న పిల్లడు ఏదో అడిగాడు. నా కోసం సంబంధం చూడండి. మీకోసం చూడమంటున్నారు? ఆగు మీకోసం అయితే బ్రహ్మాండమైన సంబంధం చూసేసి ఇప్పుడు పెళ్లి కూడా చేసేసుకోండి. నా కోసం కాదండి బాబు, నా కొడుకు కోసం చూడండి. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే వచ్చానండి. ఏ లేదండి, మొన్న రాజమండ్రి సంబంధం చెప్పాను, గుర్తుందా? అవునండి. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అబ్బాయిని చూసుకోవడానికి వస్తున్నాడు. మా నోట్లో చెవులో అమృతం పోసారండి. నమస్కారం శాస్త్రి గారు. బాబు నమస్తే. నీ నమస్కారాలు తగలయ్యా. నీకు సంబంధాలు చూడలేక పంతులు గారు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. ఆయన పిల్లి మొగ్గలు వేసినా ఎలగ మొగ్గలు వేసినా నేనేం చెప్పాను? ఏం చెప్పు? నాకు ఎలాంటి అమ్మాయి కావాలని చెప్పాను? నాకు కాబోయే అమ్మాయి కోయిల్లా పాడాలి, నెమల్లా ఆడాలి అని చెప్పానా? ఫైన్ దిలే చేపలా ఏదొద్దు అంటున్నారేంటి? అదేనాయనా, నువ్వు చెప్పిన లక్షణాలు గల అమ్మాయి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. నాకు తెలియక అడుగుతాను, నువ్వు చేసుకోబోయే అమ్మాయి కోకిల్లా పాడాలా, నెమల్లా ఆడాలా? నువ్వు కాపురం చేస్తావా, రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తావా? అది కాదు నాన్న, నువ్వే కదా చెప్తావు మనిషి అంటే కాస్త కళాపోషణ ఉండాలి అని. రే కళాపోషణ అంటే అందమైన అమ్మాయిని చేసుకోవాలి, చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలి, ఏదో ఆస్తిపాస్తులున్న అమ్మాయిని చేసుకోవాలి. ఏది కోకిల్లా పాడాలి, నెమల్లా ఆడాలి? ఇదిగో రాజమండ్రిలో నీకు సంబంధం చూసాను తెలుసు కదా. చూస్తున్నారు. ఆ అమ్మాయి తాలూకా అన్నయ్య ఇప్పుడు ఇక్కడ రాబోతున్నాడు. పిచ్చి వేషాలు వేయకుండా నేను చెప్పించేయి. ఏం చేయ? ఏదైనా ఎక్కువ చెప్పు. ఏదైనా ఎక్కువ చెప్పు అంటే ఏంటి? అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఉన్నదే అద్దె కొంప. అది నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియదు కదా. 10 ఇళ్ళు ఉన్నాయి. 10 ఇళ్ళు. ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? మన టాక్ టైం బ్యాలెన్స్ లేదు ఇక్కడ. అది నీకు తెలుసు, నాకు తెలుసు, నీకు వాళ్ళకి తెలియదు. 50 లక్షలు. 50 లక్షలా? ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏం అడిగినా మనం ఎక్కువ చెప్పాలి. అది నమస్కారం పంతులు గారు. వచ్చావా? అయ్యా రంగారావు గారు, రాజమండ్రి సంబంధం గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అబ్బాయిని చూసుకోవడానికి వచ్చాడు. నమస్కారం. హాయ్ ప్రసాద్. నమస్కారం మావి గారు. ఏంటి సైట్ సీయింగ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారా? ఏంటి నేనేమన్నా స్థలాలు కొనడానికి వచ్చానా ఏంటనుకున్నారు? నేనేదో మా చెల్లి పెళ్లి సంబంధం కోసం వస్తే ఆయన ఏదో సైట్ సీయింగ్ అంటే ఏంటండి? అయ్యా మీరు ఏం కంగారు పడొద్దు. అబ్బాయి రియల్ ఎస్టేట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడినా ఆ రియల్ ఎస్టేట్ భాషలోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు సైట్ సీయింగ్ అంటే పెళ్లి చూపులు అని అర్థం. పెళ్లి చూపులు. మరి నిశ్చితార్థాన్ని ఏమంటారు? ఆయన అగ్రిమెంట్. మరి పెళ్లి సంబంధాన్ని పెళ్లి రిజిస్ట్రేషన్. పెళ్లి అంటే రిజిస్ట్రేషన్. ఇప్పుడు దొరికిపోయారు. సోమలని ఏమంటారు? ఏముంది ఆయన శంకుస్థాపన. ఇదిగో బాబు, మీ ఇరు పార్టీలు ఇక్కడే ఉన్నాయి, ఎంచక్క పెళ్లి విషయాలు మాట్లాడుకోండి. సార్
మీరు ఏం చదువుకున్నారు ఏంటి? నేను ఐటీఐ చదివి ఐటీఐ కాదు నువ్వు ఐ తీసుకెళ్ళి టీ తీసుకెళ్ళి ఇటు అటు మార్చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు చదివింది ఐఐటి. ఐఐటి ఐఐటి అయితే ఓకే, ఐఐటి అయితే ఓకే. అబ్బా సార్ గారు, సార్ మీ జీతం ఎంత ఉంటుంది? నాకు 10,000 ఇస్తారు. 10,000 కాదు నీకు వాళ్ళు ఆఖరి సంవత్సరం దడగలేదు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చిన తర్వాత నీకు 50,000. 50,000 అయితే పర్వాలేదు, 50 అయితే పర్వాలేదు. సార్ గారు, సార్ మీరు రోజు ఆఫీస్కి ఎలా వెళ్ళొస్తుంటారు? నేను సిటీ బస్సులో వెళ్ళి సిటీ బస్సు కాదు, నీకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత కార్ ఇచ్చారు. కారులో వెళ్ళి కారులో చేస్తాను. ఓకే, కార్ అయితే ఓకే, కార్ అయితే ఓకే. సార్ గారు, దగ్గుతున్నారేంటండి? నాన్న నువ్వు ఆగిపో. దగ్గంటే ఉత్తు దగ్గే కాదు సార్, ఉబ్బసం, ఆయాసం, నీరసం, టీబీ కూడా ఉంది. యాదవ సంబంధం చూసా, యాదవ సంబంధం. ఏంటండి ఇల్లే కదా, ఏది ఎక్కువ చెప్పమన్నారు, అలా వెళ్ళిపోతారేంటి?